చెప్పరా చెప్పు ఆ 5,00,000 డబ్బు ఎక్కడ పెట్టావు అని పోలీసులు శ్రీనుని బాగా కొడుతూ ఉంటే ఆగండంటూ అప్పుడే ఆద్య అక్కడికి వస్తుంది. ఎవరమ్మా నువ్వు అని ఇన్స్పెక్టర్ అడగటంతో నేను శ్రీను భార్యని అని ఆద్య చెప్తుంది. దొంగ భార్యవని భలే చెప్పుకుంటున్నావే అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అసలు ఆటోలో డబ్బులు మా శ్రీను తీయలేదు, మీరెందుకు అరెస్ట్ చేశారు, అసలు శ్రీను తీశాడని మీరు చూసారా అని ఆద్య నిలదీస్తూ ఉంటుంది. లేదు, నేను ఆటోలోనే డబ్బులు పెట్టాను, తర్వాత ఆటోలో డబ్బులు లేవంటే శ్రీనునే కదా తీసింది అని ఆటో ఓనర్ నిలదీస్తూ ఉంటే అసలు చాలామంది ప్యాసింజర్స్ ఎక్కింటారు దిగుంటారు, వాళ్ళలో ఎవరైనా తీసి ఉంటారు, మా శ్రీను తీయడు కాక తీయడు, మీరు ఎవరన్నది పోలీసులు కనిపెట్టాలి కానీ ఇలా కొడుతున్నారేంటి అని ఆద్య రూల్స్ మాట్లాడుతూ ఉంటే నువ్వు రూల్స్ మాట్లాడితే మేము కూడా చేయాల్సింది చేస్తాము అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అసలు కనిపెట్టాల్సింది మీరైతే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని ఆద్య అంటే కనిపెట్టే వరకు 5,00,000 డబ్బులు దొరికే వరకు శ్రీనుని లాకప్లోనే పెడతాము అని వాళ్ళు చెప్తారు. అలా ఓనర్ ఇన్స్పెక్టర్ అదే మాట మీద ఉండటంతో అయితే నేను మీకు 5,00,000 ఇచ్చేస్తాను అని మెడలో ఉన్న తాళిని తీసి ఇచ్చేస్తుంది. చూడమ్మా, నువ్వు పరువుకి నీ భర్తకి అంత విలువ ఇస్తూ ఈ తాళి ఇస్తున్నావంటే నీ భర్త ఆ పని చేస్తుండడని నాకు అర్థమవుతోంది, నీ భర్తపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతోంది అని ఓనర్ చెప్తూ తాళి తీసేసుకుంటాడు. శ్రీను వద్దని చెప్తున్నా కూడా ఆద్య తాళి ఇచ్చేస్తుంది. ఇక ఇన్స్పెక్టర్ ఏమయ్యా నీకు డబ్బులు వచ్చాయి కదా, వెళ్ళవయ్యా వెళ్ళు అని శ్రీనుని కూడా వదిలేస్తాడు. ఓనర్ని కూడా వెళ్ళిపోమని చెప్పడంతో శ్రీను గాయాలు ఎక్కువగా అయ్యాయా అని ఇక శ్రీనుని జాగ్రత్తగా ఆద్య తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక శ్రీను చాలా ప్రేమగా ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి కలిపిన ట్యాబ్లెట్ల వల్ల ప్రశాంత్కి బాగా మత్తు వచ్చేస్తుంది, రగిలిపోతుంది, మగిలిపోతా అంటూ అస్మితని బలాత్కారం చేయటానికి ప్లీజ్ నాకేవైనా ఇంగ్లీష్ రొమాంటిక్ స్టోరీలు చెప్పవా, మనం ఒక్కటైపోదాము అని అస్మితని హింస పెడుతూ బలాత్కారం చేయటానికి మీదికి వస్తూ ఉంటే అస్మిత ప్రశాంత్ని తోసిపడేస్తుంది. అయినా కూడా ప్రశాంత్ అస్సలు వదలడు. నేను బయటికి వెళ్ళిపోదామనుకుంటే ఇది లాక్ చేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు వీడితో నేను వేగలేక ఉన్నాను, ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని అక్కడున్న ఫ్లేవర్ వాష్ తీసుకొని ప్రశాంత్ తలపై కొట్టడంతో ప్రశాంత్ కుప్పకూలిపోతాడు. కుప్పకూలిపోయిన ప్రశాంత్ని బాత్రూంలోకి లాక్కు వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి ట్యాప్ కింద పడేస్తుంది. పడు, నీ మత్తంతా దిగిపోయే వరకు నువ్వు ఇక్కడే ఇలాగే పడి ఉండు అని తను బెడ్రూమ్లో కూర్చొని ఉంటుంది. రాత్రంతా ప్రశాంత్ని అలాగే బాత్రూంలోనే పెట్టేసి ఉంటుంది. తర్వాత శౌర్య రామలక్ష్మిపై కోపంగా అలిగి ఉంటాడు. సార్, అస్మితకి చుక్కలు చూపించాల్సిందే అని శౌర్యని మంచి చేసుకొని ఒక పాట పాడుతూ ఉంటుంది. అయితే శౌర్య రామలక్ష్మిని తోసేయటంతో సార్ నా నడుము విరిగిపోయింది అని రామలక్ష్మి ఏడుపు ముఖం పెడుతుంది. సారీ రామా అంటూ ఇక రామలక్ష్మి శౌర్య మళ్ళీ ఇద్దరు ఒక్కటైపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తెల్లవారిన తర్వాత ప్రమీల కాఫీ తీసుకొని అస్మిత గదికి వచ్చి అక్కడ మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండటంతో వాళ్ళ మధ్య శోభనం జరిగిపోయిందని అనుకొని కాఫీ తాగు బయటికి వచ్చేసే ప్రశాంత్ బాత్రూంలో స్నానం చేస్తున్నాడా అని చాలా సంతోషంగా వెళ్తుంది. మా మధ్య ఏదో జరిగిపోయిందని పెద్ద ఫీల్ అవుతోంది అని అస్మిత మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి కొత్త చీర పూలు తీసుకువచ్చి అస్మితకి ఇస్తూ నువ్వు రెడీ అయిపోయి బయటికి వచ్చేసే, మీ మధ్య జరిగిపోయిందని నాకు అర్థమైపోయిందిలే అని రామలక్ష్మి అంటే మా మధ్య జరిగిపోయింది అనుకుంటున్నావా, ఏమీ జరగలేదు, కావాలంటే చూడు అని ట్యాప్ కింద ఉన్న ప్రశాంత్ని చూపిస్తూ ఉండటంతో రామలక్ష్మి చాలా షాకింగ్గా బాత్రూంలో ఉన్న ప్రశాంత్ని చూస్తూ ఉంటుంది.